ఏపీలో కూటమిలో భాగంగా బీజేపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు కూటమి నేతలు. బీజేపీ నేతల మధ్య సాగిన చర్చల తరువాత ఫైనల్‌గా ఒక లిస్ట్‌ను తయారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం 6 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలపై ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అటు 3 పార్టీల నేతలు కూడా ఫైనల్‌గా ఒక డెసిషన్‌కి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం పార్లమెంట్ స్థానాలు ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా రాజంపేట ఎంపీ సీటును కోరుతున్న బీజేపీ విజయనగరం కాకుండా రాజంపేట కోసం పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు రాజంపేటతో పాటు విజయనగరం కూడా కావాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాల్టి మీటింగ్‌లో దాదాపు ఈ స్థానాలను ఫైనల్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కైకలూరు, జమ్మలమడుగు, ధర్మవరం, విశాఖ నార్త్, అరకు అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ స్థానాలన్నీ దాదాపుగా ఖరారైనట్టుగానే ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. దీనిపై కాసేపట్లో అధికారికంగా ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటివరకు అటు టీడీపీ నుంచి, ఇటు జనసేన నుంచి కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, బీజేపీ అభ్యర్థులు ఎవరు అనే లిస్టును మాత్రం ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ దృష్ట్యా, అక్కడ ఉన్న స్థానిక నేతల దృష్ట్యా ఈ లిస్ట్ కాస్త లేట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్‌గా ఈ 3 పార్టీలు కూర్చొని చర్చించుకున్న తర్వాత ఎక్కడ టీడీపీ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ జనసేన పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్న తర్వాత బీజేపీకి కొన్ని సీట్లను కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను మరి కాసేపట్లో బీజేపీ ప్రకటించే ఛాన్స్ ఉంది.